ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకునే ముందుగా అర్చనలో మహాలక్ష్మీదేవిని స్మరించుకుందాం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. చండీ సప్తశతీ పారాయణలు ఎప్పుడెప్పుడు చేయాలి? సాధారణంగా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఉపద్రవాలు, తీరని కష్టాలు, ఆపదలు, రోగాలు, గ్రహపీడలు ఉన్నప్పుడు చండీ పారాయణం చేయించమని చెప్తూ ఉంటారు. ఎలాంటి ఉపద్రవాలు ఉన్నా కూడా చండీ పారాయణ చేయటం వలన పోతాయి అని చెప్తారు. అసలు దాన్ని వినటం వల్లనే సకల దోషాలు పోతాయని, సకల పాపాలు నివారణ అవుతాయని, అది వినటం వల్లనే ఎంతో మహత్యం ఉంటుంది అనేటువంటి విషయం మనకి కనిపిస్తుంది దేవి భాగవతంలో. అయితే ఈ పారాయణలు ఎప్పుడెప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎన్ని పారాయణలు చేస్తే ఎలాంటి కష్టాలు పోతాయి అనేటువంటి విశేషాలు కూడా మనకి దేవి భాగవతంలోనూ, తర్వాత నిర్ణయ సింధులోనూ, ధర్మసింధులో కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే చండీ సప్తశతీ పారాయణాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అందరూ ఈ పారాయణ చేయటానికి అర్హులు కాదు. ఎందుకు అంటే నవార్ణ మంత్రోపదేశం ఉండాలి, నవార్ణ మంత్రజపం వాళ్ళు చేయాలి వచ్చు. ముఖ్యంగా దీన్ని పారాయణ చేయడమే నవార్ణ మంత్రంతో చేస్తారు. అయితే ఉపాసన లేని వాళ్ళు చేయకూడదు. ఆ ఉపాసన ఉన్నవాళ్ళు కూడా ఏ విధంగా చేయాలి? ఒకసారి పీట మీద అఖండ దీపారాధన చేసి, అంటే ఆ రోజు పారాయణ వరకైనా ఆ దీపం వెలుగుతూ ఉండాలి. దీపారాధన చేసి పీఠం మీద కూర్చుంటే పారాయణ పూర్తి అయ్యే వరకు కూడా వాళ్ళు పీఠం మించి లేవకూడదు. ఆ తర్వాత మధ్యలో ఎవరితో మాట్లాడకూడదు. ఒకవేళ లేవాల్సినటువంటి అగత్యం ఏర్పడినా, మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చినా మళ్ళీ ఆచమనం చేసి మళ్ళీ మొదలుపెట్టాలి. ఆ విధంగా మాత్రమే ఈ పారాయణ చేయాలి. ఆ తర్వాత ముందు అంగన్యాస కరన్యాసాలు చేసి, ఆ తర్వాత మనకి ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. బీజాక్షరాలతో కలిపి మొదలు పెట్టుకుని దీన్ని ప్రారంభం చేయాలి. ఆ తర్వాత చివరగా మనకి షడంగాలు ఉంటాయి. ఆ షడంగాలు లేకుండా ఎవరు కూడా పారాయణ చేయకూడదు అని మనకి షడంగాల్లో కనిపిస్తోంది. ఆ షడంగాలు ఏమిటంటే మూర్తి రహస్యం, ఖిలా రహస్యం, ప్రాధానిక రహస్యం, కాళీ సూక్తం, లక్ష్మీ సూక్తం, సరస్వతీ సూక్తం అనేటువంటి సూక్తాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లక్ష్మీ సూక్తం అంటే మనం మామూలుగా శ్రీ సూక్తం అంటూ హిరణ్యవర్ణాం హరిణీం అని చేసేటువంటి సూక్తం కాదు. ఇక్కడ వేరుగా ఉంటుంది ఈ లక్ష్మీ సూక్తం. ఈ 6టిని కూడా చివరిగా పారాయణ చెయ్యాలి. ఆ తర్వాత మంత్రజపం చెయ్యాలి. నవార్ణ మంత్రజపం ముందుగా వెనక కూడా చెయ్యాలి. ఈ షడంగాలు చేయకుండా ఎవరైనా పారాయణ చేస్తే నరకోపాస్తి తత్పరః అని అరణ్యరోదనం అనేటువంటిది మనకి షడంగాల్లో కనిపిస్తోంది. అందుకని తప్పనిసరిగా చండీ సప్తశతీ పారాయణ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా అనుసరించాలి, పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. మీకు కష్టాలు ఉంటే ఈ ఉపాసన ఉన్నటువంటి బ్రాహ్మణ చేత మీరు ఈ పారాయణ చేయించండి, లేదా ఆ మంత్రోపదేశం పొంది విధి విధానంగా ఈ పారాయణ చేయండి. అయితే ఈ పారాయణలు ఎప్పుడు చేయాలి, ఏ ఏ సందర్భాల్లో చేయాలి? ఎవరైనా సరే శరన్నవరాత్రుల్లోనూ, వసంత నవరాత్రుల్లోనూ కూడా విధిగా ఈ పారాయణ చెయ్యాలి. మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు, ఉపాసనాపరులు, లేదా చండీ పారాయణ చేసేటువంటి వాళ్ళు, కలశ స్థాపన చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ నవరాత్రుల్లో విధిగా ఈ పారాయణ చేయాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ఉపాసనాపరులు కేవలం విజయదశమి వరకు మాత్రమే నవరాత్రి దీక్ష చేయరు, కలశాన్ని అంతవరకు మాత్రమే ఉంచరు. మనకి ఆశ్వీజ పౌర్ణిమ వరకు కూడా ఈ దీక్షని కొనసాగిస్తారు. పౌర్ణిమ రోజు హోమం చేసి అప్పుడు వాళ్ళు వ్రత సమాప్తి చేస్తారు. కానీ సహజంగా అందరూ 9 రోజులే చేస్తూ ఉన్నారు.
ఎంతో నియమనిష్టలు ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని పాటిస్తూ ఉన్నారు. అది పక్కన పెడితే ఈ పారాయణలు ఎప్పుడెప్పుడు చేయవచ్చు. మనకి వసంత నవరాత్రులు అంటే ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మనం వసంత నవరాత్రులు అని చెప్పుకుంటాం. శరన్నవరాత్రులు అంటే శరదృతువులో చేసేటువంటి నవరాత్రులు కాబట్టి దీనికి శరన్నవరాత్రులు అనేటువంటి పేరు. అది ఎప్పుడు మనకి ప్రారంభం అవుతుంది? ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి. ఇప్పుడు మనం నవరాత్రి దీక్షలే చేస్తూ ఉన్నాం కదా, నవరాత్రుల్లో అమ్మవారిని కొలుస్తున్నాం కదా. ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుంచి మనకి విజయదశమి వరకు కూడా ఈ పారాయణలు చేయాలి. నిష్ఠాగరిష్ఠులైతే పౌర్ణిమ వరకు కూడా చేయాలి. ఆ తర్వాత ఏమిటంటే ఈ పౌర్ణిమ నవరాత్రి దీక్షల్లోనే కాకుండా త్రిరాత్ర వ్రతంగాను లేదా నవరాత్రి వ్రతంగాను లేదా ఒకరోజుగాను ఎవరైనా కూడా ఒక పారాయణం కానీ 9 పారాయణలు కానీ ఎవరైనా ఉపద్రవాలు ఉన్నప్పుడు కూడా ఈ పారాయణలు చేయవచ్చు. అయితే ఎలాంటి కష్టాలకి ఎన్ని పారాయణలు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనకి శాస్త్రం చెప్తోంది. అదేమిటి అంటే శాంతి కోసం, చికాకులు ఎక్కువగా ఉన్నాయి, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఒక 3 పారాయణలు చేస్తే, అమ్మవారిని అర్చిస్తే చాలు, వాళ్ళకి శాంతి ఏర్పడుతుందిట. వాళ్ళకు ఉండేటువంటి చికాకులు కష్టాలన్నీ తొలగిపోతాయిట. గ్రహపీడలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే 5 పారాయణలు చేస్తే వాళ్ళకు ఉండేటువంటి గ్రహపీడలన్నీ కూడా పోతాయిట. ఆ తర్వాత మహాభయాలు, కొంతమందికి శత్రువులతో చంపేస్తారేమో అనేటువంటి భయం, మాకు ఏదైనా చేస్తారు అనేటువంటి భయంతో వణికిపోతూ ఉంటారు. నిజంగానే కొంతమందికి అలాంటి కష్టాలు ఉంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎవరి చేతైనా 7 పారాయణలు విధి విధాయకంగా చేయిస్తే తప్పనిసరిగా ఆ భయాల నుంచి వాళ్ళకి రక్షణ దొరుకుతుందిట. ఆ భయాలు నివారణ జరుగుతాయిట. ఇకపోతే సకల శాంతికి, గృహంలో వాస్తుకి కానీ, గ్రహాల వలన కానీ, శత్రువుల వలన కానీ ఏవైనా సరే కష్టాలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు మహాశాంతికి 9 పారాయణలు చేయాలిట. అందుకే నవరాత్రుల్లో 9 రోజులు 9 పారాయణలు చేయటం, శరన్నవరాత్రుల్లోనూ ఆ తర్వాత మనకి వసంత నవరాత్రుల్లోనూ కూడా చేస్తే మహాశాంతి జరుగుతుందిట. ఆ తర్వాత కొంతమందికి పైన ఉండేటువంటి అధికారుల వలన చాలా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఇక్కట్లు కలుగుతూ ఉంటాయి, ఏదో ఒకదానికి ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే అధికారుల వల్లనే కాకుండా మామూలుగా మనం ఏం చెప్పుకుంటాం, రాజకీయ నాయకులు, పూర్వం అయితే మనం ఏం చెప్పేవాళ్ళు, రాజుల వలన ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు, రాజానుగ్రహం కోసం అంటే రాజు వలన ఇక్కట్టు పడేటువంటి వాళ్ళు, పై అధికారులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళంతా కూడా 11 పారాయణలు చేస్తే తప్పనిసరిగా రాజానుగ్రహం కలుగుతుందిట. పై అధికారుల వలన ఇబ్బందులన్నీ కూడా తప్పిపోతాయి అని చెప్పేసి మనకి శాస్త్రంలో కనిపిస్తోంది. ఇకపోతే మరొక విశేషం, ఇది అందరూ తెలుసుకోవాలి. ఎవరికైనా అసాధ్య రోగాలు ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి రోగాలు ఉన్నప్పుడు, మనకి ఆయుర్వేదంలోనూ అలోపతిని కూడా చెప్తారు, ఇది అసాధ్యము, ఈ వ్యాధి తగ్గనే తగ్గదు అని చెప్తూ ఉంటారు. అలాంటివి ఉన్నవాళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఒకవైపు వైద్యం పాటిస్తూనే అమ్మవారికి 100 సప్తశతి పారాయణలు ఎవరు చేయిస్తారో తప్పనిసరిగా ఆ అసాధ్యమైన వ్యాధి నుంచి కూడా వాళ్ళకి విముక్తి లభిస్తుందిట, ఉపశమనం కలుగుతుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. శత్రు భయాలు ఉన్నటువంటి వాళ్ళు 11 పారాయణలు చేయించాలిట. ఇకపోతే భార్య భర్తల మధ్యలో ఎవరికైనా విభేదాలు ఉన్నాయి, విడిపోవలసినటువంటి అగత్యం ఏర్పడింది, జాతకంలో కూడా విడిపోయేటువంటి దోషాలు ఉన్నాయి అనుకునేటువంటి వాళ్ళు, కొంతమంది దంపతుల్లో ఏమిటంటే భర్త విడిపోవాలి అనుకుంటూ ఉంటాడు, కొన్ని జంటల్లో భార్యనే విడిపోవాలి అనుకుంటూ ఉంటుంది. ఆ ఇద్దరూ కలిసి ఉండాలి అని వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, లేదా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సరే ఈ కాపురం విడిపోకూడదు, మేము సఖ్యంగా ఉండాలి, కలిసి ఉండాలి, మా మధ్యలో ఉండేటువంటి విభేదాలు పోవాలి అనుకునేటువంటి వాళ్ళంతా కూడా 16 పారాయణలు చేయించాలిట. వాళ్ళు స్వయంగా చేసుకున్నా లేదా ఎవరితో అయినా చేయించినా కూడా తప్పనిసరిగా ఆ కాపురం చక్కపడుతుందిట. బంధన విముక్తికి 25 పారాయణలు చెయ్యాలిట. బంధన విముక్తి అంటే బంధన యోగాన్ని మనం చాలా రకాలుగా చెప్పుకోవచ్చు. ఎవరైనా జైలు పాలయ్యారు తప్పు చేసి కానీ, లేదా నిందారోపణ వలన కానీ ఎవరైనా జైలు పాలయ్యారు,
అలాంటి వాళ్ళు దాని నుంచి బయటికి రావాలి అంటే ఇక్కడ మాత్రం ఒక నియమం ఉంది. అమ్మవారిని వేడుకునే వాళ్ళు తప్పు చేసినప్పుడు నన్ను క్షమించి బయటికి రమ్మని, మళ్ళీ తప్పు చేస్తే ఆవిడ ఊరుకోదు. మనస వాచ కర్మణ మనని మనం సంస్కరించుకొని అన్యథా శరణం నాస్తి, ఇక నుంచి నేను ఇలాంటి తప్పు చెయ్యను కాక చెయ్యను అని ప్రమాణపూర్తిగా ఆవిడ దగ్గర అనుకుని, ఎవరి దగ్గర కాదు, ఆవిడ దగ్గర అనుకుని 25 పారాయణలు చేసి ఇకపైన అలాంటి తప్పులు చేయకుండా ఉండి ఇదివరకు చేసిన దానికి పశ్చాత్తాపడినప్పుడు తప్పనిసరిగా బంధన విముక్తి కలుగుతుందిట. అంటే కారాగారం నుంచి వాళ్ళు బయటికి వచ్చేస్తారు. ఇకపోతే బంధనాలు కేవలం కారాగారంలో ఉండడమే బంధనం కాదు. కొంతమంది కొన్ని చిక్కుల వలన, కుటుంబ సమస్యల వలన, కొన్నిటి వలన వాటి నుంచి బయటికి రాలేక బంధనం కలిగి ఉంటారు. కొన్నిసార్లు కొన్ని బంధనాలు మన్ని బయటికి వెళ్ళనీయకుండా అక్కడ కట్టి పడేస్తూ ఉంటాయి. దుఃఖంతో ఏడుస్తూ ఉంటాం, బయటికి రాలేము. అలాంటప్పుడు 25 పారాయణలు చేస్తే వాళ్ళకి వాటి నుంచి విముక్తి కలుగుతుందిట. అయితే ఇక్కడ బంధన విముక్తి అనేది కేవలం జైల్లో కూర్చోవడం అని కానీ, మిగతా లౌకికమైనటువంటి ఇబ్బందులు అని కాదు. అసలు నిజానికి ఇది ఎందుకు ఏర్పడింది అంటే, బంధనం అనేటువంటిది ఏమిటి? జన్మం అనేటువంటిది ఒక బంధం, ఒక బంధనం. మామూలుగా మనకి ఏం కావాలి? తాత్వికంగా ఆలోచిస్తే జన్మరాహిత్యం కావాలి. పుట్టినవాడు తప్పనిసరిగా మరణించి తీరాలి. ఆ మరణించి మళ్ళీ చేసినటువంటి పాపానికి పుణ్యానికి అవి అనుభవించడానికి మళ్ళీ పుడుతూనే ఉంటాడు. లక్షలు కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఆ బంధనాల నుంచి, ఈ జన్మ నుంచి, ఈ శారీరక బంధనాల నుంచి విముక్తి కలగాలి, ఆత్మ కైవల్యాన్ని పొందాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి పారాయణలు చేసి అమ్మవారిని వేడుకొని ఆవిడ సాన్నిధ్యాన్ని కావాలని ఎవరు కోరుకుంటారో వాళ్ళకి కూడా అలాంటి బంధాల నుంచి విముక్తి కలుగుతుందిట. ఇది ఏమైతేమి, ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, కష్టం ఏర్పడినప్పుడు అమ్మవారి పారాయణ చేయటం చెయ్యలేనిటువంటి వాళ్ళు అక్కడ కూర్చొని శ్రద్ధగా విన్నా కూడా వాళ్ళకు ఉండేటువంటి పాపాలన్నీ కూడా పోతాయి, పరిహారం అవుతాయని చెప్పేసి మనకి దేవి భాగవతంలో కనిపిస్తోంది. నవరాత్రుల్లో స్థాపించిన కలశానికి ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి? మొదటి రోజే నవరాత్రుల్లో, పాడ్యమి రోజే కలశ స్థాపన చేస్తాం నవరాత్రి దీక్షలో ఉన్నటువంటి వాళ్ళంతా. అది శరన్నవరాత్రులు కానీ, వసంత నవరాత్రులు కానీ పాడ్యమి రోజు మాత్రమే కలశ స్థాపన చేస్తాం. అయితే కొంతమంది 9 రోజులు కాకుండా 5 రోజులు చేయటం కోసమని పంచమి రోజు కలశ స్థాపన చేస్తారు. మరికొంతమంది త్రిరాత్రి వ్రతం అంటూ సప్తమి రోజు కలశ స్థాపన చేస్తారు. మరికొంతమంది 2 రోజులే చేయటం కోసం అని చెప్పేసి అష్టమి రోజు కూడా కలశ స్థాపన చేస్తారు. అయితే ఎవరు ఎప్పుడు ఎవరి ఆచారాన్ని బట్టి, వీలును బట్టి కలశ స్థాపన చేసినా దానికి ఉద్వాసన చేయాలి కదా. మరి ఆ ఉద్వాసన ఎప్పుడు చేయాలి, ఆ ఉద్వాసన ఏ సమయంలో చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఇక్కడ నిష్ఠాగరిష్ఠులు అయినటువంటి ఉపాసనాపరులైతే పౌర్ణిమ వరకు కూడా దీన్ని కొనసాగించి పౌర్ణిమ రోజు హోమం చేసి అప్పుడు కలశానికి ఉద్వాసన చేస్తారు. కానీ సహజంగా నవరాత్రి దీక్షలు 9 రోజులే చేసేటువంటి వాళ్ళందరూ కూడా విజయదశమి రోజు మళ్ళీ శాంతి పాఠం చెప్పి, అంటే సప్తశతి పారాయణ చేస్తే శాంతి పాఠం 10వ రోజు కూడా సప్తశతి పారాయణ చేయటం, మహర్నవమి రోజు హోమం అయిపోయి ఉంటుంది. అయితే దశమి రోజు కూడా అమ్మవారికి అపరాజితాదేవిగా అమ్మవారిని పూజ చేసి మళ్ళీ శాంతి పాఠం సప్తశతి పారాయణ చేసి కుమారి పూజ, సువాసిని పూజ, వటుక పూజ, ఆ తర్వాత వేదబ్రాహ్మరికి కూడా పూజ చేసి అమ్మవారికి అర్చనలు చేసిన తర్వాత, మహానివేదనలు అయిన తర్వాత, బ్రాహ్మలు భోజనం చేసి వీటందరికీ అయిపోయిన తర్వాత యజమానురాలు భోజనం చేయకముందు విధిపూర్వకంగా అక్కడ కలశానికి ఉద్వాసన చెప్పాలి. ఈవేళ విజయదశమి కదండి, కలశాన్ని ఎలా కదిలిస్తాం? ఈవేళ శుక్రవారం కదండి, ఈవేళ కలశాన్ని ఎలా కదిలిస్తాం? లేదా మంగళవారం కదా అని అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ దేనికోసం, ఏ దీక్ష కోసం మనం కలశ స్థాపన చేశామో ఆ దీక్ష మనకి ఎప్పుడు ముగుస్తోంది? విజయదశమి రోజు ముగుస్తోంది. నవరాత్రులు అంటే మహర్నవమి రాత్రితో నవరాత్రి దీక్ష పరిసమాప్తం అయిపోతోంది.
అందుకని విజయదశమి రోజు పునఃపూజ చేసి శాంతి పాఠం చేసి మళ్ళీ అన్న సంతర్పణ చేసి, అంటే రోజు ఏ విధంగా మనం చేస్తూ ఉన్నామో ఆ విధంగా చేసి ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత అక్కడ ఉండేటువంటి వాళ్ళకి మనం వస్త్రదానం చేసి భగవంతుడి దగ్గర కూడా వస్త్రాలు పెట్టి భగవంతుడికి కూడా వస్త్రాలు సమర్పించి ఆ తర్వాత కలశానికి ఉద్వాసన చెప్పాలి. కాకపోతే వజ్ర సమయంలో చేయకండి. ఇంకా కొంత తెలిసిన వాళ్ళైతే మంచి లగ్నం కూడా చూసుకుని మళ్ళీ అమ్మవారు వచ్చేలాగా అమ్మవారికి అక్కడ ఉద్వాసన చెప్పాలి. ఆ తర్వాత ఉద్వాసన అయిన తర్వాత అక్కడికి ఆ రోజుకి వాళ్ళకి దీక్ష పరిసమాప్తం అయిపోతుంది. సాయంత్రం సెమీ పూజ చేసుకోవడం, పెద్దల ఆశీర్వచనం తీసుకోవడం మాత్రమే మిగిలి ఉంటుంది. ఈవేళ మంగళవారం అండి, ఇవాళ శుక్రవారం అండి, ఇవాళ విజయదశమి అండి, ఈరోజు మేము చేయకూడదండి అని ఎవరైనా దాన్ని కలశాన్ని మరునాటికి పెట్టుకుంటే ఆ విజయదశమి కూడా వాళ్ళు కొనసాగించాలి, మరునాడు కూడా వాళ్ళు దీక్షను కొనసాగించాలి, మరునాడు కూడా మళ్ళీ పారాయణలు మళ్ళీ విధిపూర్వకంగా నవరాత్రుల్లో చేసినట్టుగా చేయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ మనకి శాస్త్రం ఆ విధంగా చెప్పటం లేదు. ఏ దేనికోసం ఈ దీక్ష నిర్దేశించి ఉందో ఆ దీక్ష అంతవరకు కొనసాగించిన తర్వాత మరుసటి రోజు తప్పనిసరిగా అక్కడ ఉద్వాసన చేయాలి. అయితే ఆటంకాలు మధ్యలో ఎవరికైనా వచ్చి విజయదశమి రోజు ముందు రోజు కానీ, విజయదశమి రోజు కానీ, అష్టమి రోజు కానీ మధ్యలో యజమానికి వచ్చినా సరే ఆ పూజని కొనసాగించి బ్రాహ్మడి చేత కానీ, ఇంట్లో మిగతా కుటుంబ సభ్యుల చేత కానీ ఆ కలశానికి ఉద్వాసన చేయించాలి. ఆ తర్వాత అఖండ దీపారాధన చేసి ఉంటారు, దానికి కూడా ఉద్వాసన చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు దూరం కంకణం కట్టుకుని ఉంటారు. దీక్షకి కొంతమంది తప్పనిసరిగా అంకురార్పణ చేసి విధి విధానంగా దీక్షను చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళు విజయదశమి రోజు ఆ కంకణాన్ని కూడా విసర్జించాలి. అంటే అక్కడికి వాళ్ళకి కలశానికి ఉద్వాసన చెప్పడం, దీపారాధనకి కూడా ఉద్వాసన చెప్పడం. అంటే ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, దీపారాధనకి ఉద్వాసన చెప్పడం అంటే ఉద్వాసన చేసేసి దాన్ని ఆర్పేయడం అని అర్థం కాదు. ఇక ఆ తర్వాత దాన్ని కొండెక్కినా దానివల్ల దోషము లేదు. ఆ రోజంతా కూడా ఆ దీపాన్ని విజయదశమి కూడా వెలుగుతూనే ఉంటే శుభకరం. ఆ తర్వాత కంకణ విసర్జన చేయటం లాంటివి చేయాలి. అలా చేయటం వల్ల అక్కడికి దీక్ష వాళ్ళకి పరిసమాప్తి కలుగుతుంది. వాళ్ళు చేసినటువంటి దీక్ష వల్ల, ఉపాసన వల్ల వాళ్ళకి అమ్మవారి అనుగ్రహంతో సత్ఫలితాలు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. त्रिनयनी कात्यायनी भैरवी सावित्री नवयौवना शुभकरी साम्राज्यलक्ष्मी प्रदा चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। पाणि वेणुमुरळि गानप्रिया लोलिनी कल्याणी उडुराजबिम्बवदन धूम्राक्षसंहारिणी चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। पंकज वैजयन्ति लहरी त्रैवेय वैराजिता वीणागान विनोद मंडितकर वीरासने संस्थिता चित्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी। గోపురంపై
మీ అమూల్యమైన సలహాలు, మీ సందేహాలు మాకు మా చిరునామాకి కానీ మా ఈమెయిల్ ఐడికి కానీ తెలియపరచవచ్చు. మా చిరునామా గోపురం కేర్ ఆఫ్ జీ తెలుగు, పోస్ట్ బాక్స్ నెంబరు 102, ఖైరతాబాద్, హైదరాబాద్ 5,04,000. మా ఈమెయిల్ ఐడి gopuram.ztelugu@gmail.com. తిరిగి రేపటి గోపురంలో మరికొన్ని సాంప్రదాయాలు చెప్పుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.